రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో రేపటి నుంచి ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో రేపటి నుంచి ప్రజావాణి అర్జీల స్వీకరణ పునఃప్రారంభిస్తున్నట్టు తెలిపారు ప్రజావాణి ఇన్ఛార్జ్ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి. జ్యోతి బాపులే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తాత్కాలికంగా ప్రజావాణిని నిలిపివేశారు అధికారులు. ప్రస్తుతం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో రేపటి నుంచి ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో రేపటి నుంచి ప్రజావాణి అర్జీల స్వీకరణ పునఃప్రారంభిస్తున్నట్టు తెలిపారు ప్రజావాణి ఇన్ఛార్జ్ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి. జ్యోతి బాపులే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తాత్కాలికంగా ప్రజావాణిని నిలిపివేశారు అధికారులు. ప్రస్తుతం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు.